తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యి అపచారంపై ఏర్పాటైన సిట్ రెండో రోజు విచారణను ముమ్మరం చేసింది. తిరుపతి పోలీస్ అతిథి గృహంలో 2.5 గంటల పాటు శనివారం నాడు సమావేశమై చర్చించిన సిట్ సభ్యులు టీటీడీ పరిధిలోని వివిధ శాఖల అధికారులతోనూ భేటీ అయ్యారు. ఇవాళ మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో 9 మంది సభ్యులు పాల్గొన్నారు. 3 బృందాలుగా ఏర్పడిన సిట్ విచారణను ప్రారంభించింది. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అదనపు ఎస్పీ వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సిట్ బృందం పరిశీలిస్తోంది. టీటీడీ బోర్డు దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు. నెయ్యి కల్తీపై లోతైన విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వివరించారు. తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్లో నమోదైన కేసు సిట్కు బదిలీ అయ్యిందని చెప్పారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై విచారణ చేస్తామని పేర్కొన్నారు. సిట్ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు నిర్వహిస్తున్నారని వివరించారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామని పేర్కొన్నారు. దీనిపై నివేదిక సమర్పించటానికి కాలపరిమితి లేదని సర్వశ్రేష్ఠ త్రిపాఠి వెల్లడించారు. సమావేశం ముగిసిన తర్వాత సిట్ బృందం పద్మావతి వసతి గృహం వద్ద ఉన్న టీటీడీ ఈవో బంగ్లా వద్దకు చేరుకుంది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు సభ్యులంతా ఈవో శ్యామలరావుతో సమావేశమై చర్చించారు. లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఈవో వద్దనున్న సమాచారంతో పాటు జరిగిన పరిణామాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. మరోవైపు ఈ క్రమంలోనే 3 బృందాలుగా ఏర్పడిన సిట్ బృందంలోని ఓ బృందం తమిళనాడుకు వెళ్లనుంది. దుండిగల్లో ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను పరిశీలించనుంది. మరో బృందం తిరుమల వెళ్లి లడ్డు పోటు, లడ్డు విక్రయ కేంద్రాలు, లడ్డు తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించనున్నారు. లడ్డు తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను కూడా ప్రశ్నించనున్నారు. మరో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో విచారణ చేపట్టనుంది. నెయ్యి కొనుగోలు ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ ఏఆర్ డైరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది.